యుద్ధం అనివార్యమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అక్కడి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే నేపథ్యంలోనైతే ఈరోజు మనం చూసుకుంటున్నాము. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అదే రోజున ఈ రోజు కూడా విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించడం అనేది యాదృచ్ఛికం అవ్వచ్చు. అయితే ఈ నేపథ్యంలోని బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే తెల్లదొరల్ని పారదోలడానికి మల్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఏదైతే కృషి చేశారో అదేవిధంగా ఆయన వర్ధంతి రోజున ఈ సంఘటన జరగడం అయితే ఇది యాదృచ్ఛికం అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పాక్ భారత్ మధ్య యుద్ధం వ్యాపిస్తే ఎలా ఉంటుంది, ఈ సంఘటన మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, దీనికి సంబంధించి ఒక యుద్ధం వస్తే ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అని చెప్పేసి మనకి మాక్ డ్రిల్ చేయడానికి సైనికాధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అందరూ ఉన్నారు. అదే నడి తెలుసుకుందాం అసలు ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ. ఈరోజు మాక్ డ్రిల్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా కూడా సెకండ్ కేటగిరీలో సిటీని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే సివిల్ డిఫెన్స్ ఎన్సీసీకి ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత పేషెంట్ క్యారీయింగ్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి, దాని తర్వాత ఎవకేషన్ ఏ విధంగా చేయాలి, అందులో ఉండేటటువంటి ప్రికాషన్స్, పబ్లిక్ అవేర్నెస్ గురించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి జాలార్పేటలో వార్డులో ఈ మాక్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ప్రత్యేకంగా విశాఖకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో ఒక యుద్ధం గట్టి సంభవిస్తే విశాఖకు వచ్చే ఉపద్రవం ఏమైనా? అటువంటిది ఏమి ఉండదు పెద్దగా. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసింది, అందులో విశాఖపట్నం ఒకటి. దీనికి సంబంధించి నేవల్ ఈ మోక్ ఎక్సర్సైజ్లో ఎన్డీఆర్ఎఫ్, స్టేక్ హోల్డర్స్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సివిల్ డిఫెన్స్, ఎన్సీసీ అన్నీ కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా ఇక్కడికి ఈ మోక్ ఎక్సర్సైజ్లో భాగస్తులై ఎటువంటి విపత్కర సమస్య తలెత్తిన, న్యాచురల్ డిజాస్టర్ అవ్వచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్ అవ్వచ్చు, దాని నుంచి మనం ఏ విధంగా ఎవకేట్ అవ్వాలి, తర్వాత ఏ విధంగా బ్లాక్అవుట్, మెయిన్లీ రాత్రి సమయాల్లో ఏదైనా ఎమర్జెన్సీ జరిగేటప్పుడు బ్లాక్అవుట్ ఏ విధంగా చేయాలి అనే దాని మీదే ఇక్కడ మోక్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే విశాఖకు ప్రత్యేక భద్రత ఉండాలని చెప్పి మన రాష్ట్రంలోనే విశాఖపట్నం ఒకటే మాక్ డ్రిల్కి నిర్వహించారు. అయితే దీని నేపథ్యంలోని విశాఖ ఉన్న ప్రత్యేకత అంటే దీని భద్రత మనం ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ఎనీ న్యాచురల్ ఇది డిజాస్టర్ మీద, ఇప్పుడు మిగతా విషయాల తర్వాత, కానీ ఎక్కువగా డిజాస్టర్ వచ్చేటప్పుడు ఇటువంటి మాక్ ఎక్సర్సైజ్. ఒక యుద్ధం అనివార్యమైతే ఎలాగా అప్రమత్తంగా ఉండాలి? అదే బ్లాక్అవుట్ అనేది ఈ డ్రిల్లో చేర్చడం జరిగింది. న్యాచురల్ హజార్డ్స్ తర్వాత మ్యాన్మేడ్ హజార్డ్స్తో పాటుగా బ్లాక్అవుట్ అనేది యుద్ధ సమయాల్లో చేసే డ్రిల్, దాన్ని కూడా సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎటువంటి పాక్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలోని ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజలు ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని సుశిక్షలు చేసుకోవాలి అనేది నేర్పడం కోసం ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఎన్డీఆర్ బృందాలు కానీ, ఇక్కడ సైనిక బృందాలు కానీ, అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి వాళ్ళు కానీ అధికారులంతా స్వయంగా ప్రజలకి ఈ విపత్కర పరిస్థితులు, ఒక ఇది వచ్చిన డిజాస్టర్స్ వచ్చినా, ఇక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినా చక్కదిద్దుకోవాలి, ఎలాగ వాళ్ళు సంరక్షించుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో రమేష్, ఐ న్యూస్, విశాఖ నుంచి.